కలిగిన రాజా, కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. మీ దాసుని మరుగుపరిచి, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మీ శక్తివంతమైన మాటతో మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని. నీ దాసుడు అపవిత్రుడు, అయోగ్యుడు. నీ దాసుడు తన సొంత మాటలు మాట్లాడటానికి వీల్లేదు. మీరే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీరు చూడండి. మార్కు సువార్త 15:34. ఆ తర్వాత మత్తయి 27:46. మొదట మార్కు 15:34 చదవండి. 3 గంటలకు యేసు ఎలోయి 3 ఎలోయి గంటలకు లామా యేసు హ్మ్. ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివే అని అర్థము. ఆ దగ్గర మాటకు నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేశాను. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా ఆ నన్నెందుకు చేయి మాటకు నా విడిచితివని దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థం. అర్థము. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి ఈ 4వ మాట ఏలి ఏలి లామా సబక్తా. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు అంధకార సమయములో పలికినటువంటి మాట. ఇది సాధారణ చీకటి కాదు. ఇది దైవిక తీర్పుకు సూచన. ఆ చీకటిలో వాస్తవంగా అది మధ్యాహ్నమైనా చీకటి పడినటువంటి సమయంలో అసలు ఎందుకు చీకటి పడిందంటే ఆమోసులో ఒక ప్రవచనం కూడా కనిపిస్తుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. ఆ దినమందు మధ్యాహ్న కాలమున సూర్యుని అస్తమింపచేసేదను. పగటి వేళను భూమికి చీకటి కమ్మిజేయుదును. పగటి వేళను భూమికి చిక్కటి కమ్మ చేయుదును. ఒక రోజు గురించి చెబుతున్నారు. మానవ పాప పరిహార్థం కొరకు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నమే చీకటి పడిపోతుంది. ఇది ఒక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరిన క్షణం అది. గొల్గతా కొండ మీద ఒక తీర్పు జరుగుతుంది. పాపానికి దేవుని తీర్పు జరిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమయం. ఇది యేసు బాధ మాత్రమే కాదు, లోక పాపం మీద దేవుని కోపం. ఏమిటయ్యా దీని అర్థం అంటే, ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. వాస్తవంగా మాట్లాడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి ఈ మాటలో తప్ప మిగతా మాటలో ఏమని సంబోధించి పిలిచేవారు భూమి మీద ఉన్నప్పుడు? తండ్రి. తండ్రి అనేవాళ్ళు. కానీ ఈ 4వ మాటలో ఏమంటున్నాడు? నా దేవా నా దేవా. ఎందుకు అనవలసి వచ్చింది దేవా దేవా అని? తండ్రి అనే మొదటి మాటలో వీరేం చేస్తున్నారు? వీరెరుగురు అన్నాడు కదా. తండ్రి అనే మాట మొదటి మాటలో అంటాడు, మళ్ళీ చివరి మాటలో కూడా అంటాడు. మధ్యలో మాటలో మాత్రం దేవుణ్ణి పిలిచేటప్పుడు దేవా అని ఎందుకు పిలిచాడు? తండ్రికి అలా కుమారునికి పిలవవలసిన అవసరం ఏమైంది అమ్మా? సంబంధం విడిపోతుంది కాబట్టి తండ్రిని అక్కడ అర్థిస్తుంది. తండ్రి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారు, ఒక మాటలో చెప్పాలంటే మీరు జాగ్రత్తగా గమనించండి,
యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి దూరమైనటువంటి క్షణం. నిజం చెప్పాలంటే 2 బంధాలుంటాయి. ఒకటి రిలేషనల్లీ, 2 ఎసెన్షియల్లీ. ఇంగ్లీష్‌లో రిలేషియన్‌లీ, ఎసెన్షియల్లీ. సంబంధమైనటువంటి బంధము, స్వారూప్యమైనటువంటి బంధం. మళ్ళీ వినండి. సంబంధమైన బంధము, స్వారూప్యమైన బంధం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిజంగా తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడా అంటే, సంబంధం ప్రకారంగా రిలేషనల్లీ విడిచిపెట్టాడు. కానీ ఎసెన్షియల్లీ కలిసే ఉన్నారు. ఎలాగంటే త్రిత్వములో బ్రేకు కాల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరి పాపాలు మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన దైవత్వము లేని వ్యక్తి కాల. త్రిత్వములో ఏకమై ఉన్నాడు. కానీ సహవాసములో దూరం అయిపోయాడు తండ్రికి. ఫెలోషిప్‌లో ఒక సెపరేషన్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది ఇక్కడ. అంటే వారికి ఉన్నటువంటి ఆ సహవాసములో బ్రేక్ వచ్చింది. ఎందుకు బ్రేక్ వచ్చింది? అసలు యేసుక్రీస్తు ప్రభువారి చేతిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు? ఆ విడిచిపెట్టడం వెనుకున్నటువంటి కారణాలేంటి? ఆ విడిచిపెట్టినంత మాత్రాన ఆయన ఈ లోకాన్ని, పాపాన్ని మీద వేసుకున్నంత మాత్రాన దేవుడు కాకపోడు. కానీ సహవాస సంబంధం రిలేషనల్లీ బ్రేక్ అయింది. ఎసెన్షియల్లీ స్టేబుల్‌గానే ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3వ మాటలో ప్రధానంగా తండ్రి యేసుక్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టడానికి కారణం ఒకటి, మన స్థానంలో నిలబడి మన పాపములు ఆయన మీద వేసుకోవడాన్ని బట్టి, పాపమునకు దేవునికి పొత్తు లేని కారణంగా ఆయన మన పాపములు తనపై వేసుకోవడం వల్ల తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక గ్యాప్ అంటూ వచ్చింది. యెషయా గ్రంథం 53:5లో మన అపరాధములను బట్టి గాయపరచబడింది. అపరాధం మనది, దోషం మనది, పాపం మనది, దారి తప్పింది మనం. కానీ ఆ శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు తనపై వేసుకున్నారు. మన స్థానంలో నిలబడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు కొడుతున్నారు. మిమ్మల్ని కొట్టేటప్పుడు వచ్చి మీ ప్లేస్‌లో నిలబడి మిమ్మల్ని పక్కకు నెట్టే సమయంలో వాళ్ళ మీద పడే దెబ్బలు మీ మీద పడే ఛాన్స్ ఉందా లేదా? ఉంటుంది. ఉంటుంది. అలాగనే మన పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో నిలబడి మనల్ని తప్పించాడు. సో ఇప్పుడు పాపానికి దేవునికి పొత్తు ఉండదు కాబట్టి ఆ పాపాన్ని బట్టి వారి సహవాసం బ్రేక్ అయిపోయింది. మన మీదకి తీర్పు రానివ్వకుండా యేసుపై వేసుకొని ఆయన తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసం కాస్త పాపాన్ని బట్టి బ్రేక్ అయింది. అక్కడ దేవుడు విడిచిపెడతాడు ఎవరినైనా అని కాదు, కానీ పాపం యొక్క పరిణామం ఎలా ఉంటుంది, పాపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మనకు అర్థం కావడానికే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలకవలసి వస్తుంది. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఒకటి మన స్థానంలో నిలవడానికి. రెండవది రెండవది ఆయన ఎప్పుడైతే తండ్రితో సహవాసంగా ఉన్నాడో మన పాపముల మీద వేసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పాపమైపోయారు. 2 కొరింథీ 5:21 ఒకసారి చదవండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేశాను. పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమైపోయాడట? పాపముగా చేయను. ఇప్పుడు పాపముగా అయ్యాడు కాబట్టి తండ్రి నుండి విడిపోవటం జరిగింది. యేసు పాపాన్ని ధరించాడు. అందుకనే తండ్రి తన ముఖాన్ని దాచుకున్నాడు. అక్కడ యేసు ప్రభువారిని చెయ్యి విడిచిపెట్టినట్లు కనిపిస్తడానికి కారణం పాపం ఎంత తీవ్రమైనదో అర్థం అవ్వడానికే. ఒకటి, మన స్థానంలో నిలిచి దూరం అయ్యాడు. 2, మన పాపాన్ని ఆయన పైన వేసుకొని ఆయన పాపమై
దూరమయ్యాడు. ఎందుకు చేయి విడిచిపెట్టాడో మీతో చెప్తున్నాను. మూడవది మనం గమనిస్తే దేవుని న్యాయం. దేవుడు పాపాలను శిక్షించాలి. కానీ దేవునికి మన మీద ప్రేమ ఉంది. కాబట్టి మన పాపములన్నీ ఆయనపై వేసి రోమా 3:25 ప్రకారం అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతుంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు మహిమనివ్వాలని తీర్పు తీర్పు తీర్చిన బలిగా యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం బలైపోయారు. నిజం చెప్పాలంటే ఆయన మనలను విడిపించుటకు, ఆయన మనలను క్షమించుటకు, మనల్ని రక్షించుటకు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మనకొక ఆత్మీయ బంధాన్ని ఇచ్చుటకు ఆయన మన కొరకు తండ్రికి దూరమైపోయినట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. ఈ మాటల్ని ఎప్పుడో 22వ సంకీర్తన 1వ వచనంలో దావీదు ఎప్పుడో ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనంలో నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. మీతో చెప్తుంది ఏమిటంటే మీరు గమనించండి. నిజం చెప్పాలంటే యేసు ప్రభువారి చేతిని తండ్రి విడిచిపెట్టడానికి కారణం ఒకటి ఇక్కడ మీకు త్వరగా చూపించాలంటే ఒకటి మన స్థానంలో నిలబడడం వల్ల, 2 మన కోసం పాపం అవ్వటం వల్ల, 3 పాపాన్ని ధరించిన యేసుక్రీస్తు ప్రభువారికి న్యాయపరంగా, తీర్పు పరంగా శిక్ష పడాలి కాబట్టి ఆయన చేయి విడిచిపెట్టినట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములు ఆయన శరీరంలో మోసుకొని సిలువకెళ్ళాడు. ఇప్పుడు ఆయన పాపమై ఉన్నాడు. అందుకనే తండ్రి విడిచిపెట్టాడు. మొదటి పేతురు 2:24. మొదటి పేతురు 2:24. మనము పాపుల విషయమై విషయమై చనిపోయి చనిపోయి ఉమ్. నీతి నీతి విషయమై విషయమై జీవించినట్లు నీతి విషయమై జీవించినట్లు ఆయన ఆయన తానే తన తన శరీరమందు శరీరమందు మన పాపములను ఆయనే తన శరీరమందు మ్రాను మీద మన పా- మన పాపము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కాన్సెప్ట్ అంతా మన పాపములను మోయడం. మనందరి దోషములు ఆయనపై ఉంచబడ్డాయి కాబట్టి మనందరి దోషములు భరించే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుని కోపము రగులుకునే సమయంలో ఆయన ఆ కోపాన్ని తానే భరించి దైవత్వములో భాగమై ఆయన తండ్రి చేతిని విడిచిపెట్టాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుందో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట యొక్క పరమార్థం. వీటిని అంత ఎక్కువగా వివరించడానికి మనకు సమయం లేకపోయినా ఉన్న సమయాన్ని బట్టి చెప్పేదేంటంటే ఏలి ఏలి లామా సబక్తా అంటే నా దేవా నా దేవా నా చేయందుకు విడిచిపెట్టావు. ఈ అంశాన్ని మీరు మందిరంలో చెప్పేటప్పుడు ఈ మాటని అంటే నా దేవా నా దేవా నా చేయందుకు విడిచిపెట్టాడు అనే మాటలో మొదటిగా మనం గమనించాల్సింది ఆయన దేవా అని ఎందుకు పిలిచాడు. ఆ కాన్సెప్ట్ మీరు ఇతరులతో పంచుకుంటే బాగుంటుంది. రెండవది నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఎందుకు తండ్రికి యేసుక్రీస్తుకు ప్రభువుకు మధ్యలో గ్యాప్ వచ్చింది. నిజంగా దేవుడు విడిచిపెట్టాడా? నిజంగా దేవుడు విడిచిపెట్టలేదు. 2 ఉంటాయి. ఒకటి రిలేషనల్లీ, 2 ఎసెన్షియల్లీ. రిలేషనల్లీ అంటే సంబంధం, సహవాసం. ఎసెన్షియల్ అంటే త్రిత్వంలో భాగం ఆయన స్థానం. అక్కడ సహవాసం మాత్రమే పాపాన్ని బట్టి, పాపం యొక్క పరిణామాన్ని బట్టి దూరమైంది తప్ప యేసుక్రీస్తు ప్రభు త్రిత్వములో ఆయన ఏ మాత్రం తగ్గలేదు. ఏ మాత్రం త్రిత్వం నుండి బయటికి రాలేదు. అంటే సహవాసం తగ్గింది. ఎందుకు సహవాసం తగ్గింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని అంటే మన స్థానంలో నిలబడ్డాడు. ప్లేస్ మనది. చనిపోవాల్సింది మనము. శిక్షింపబడవలసింది మనం. మన స్థానంలో నిలబడ్డాడు. ఇక మన స్థానంలో నిలబడ్డాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయాడు. రెండవది మన పాపాన్ని బట్టి ఆయన పాపం అయిపోయాడు. నిలబడ్డాడు స్థానంలో. మన కోసం పాపం అయిపోయాడు. న్యాయ తీర్పులో మన పాపాన్ని తనపై వేసుకొని ఆయన
శిక్షను కూడా అనుభవించాడు. 3 జరిగిపోయాయి. మన ప్లేస్‌లో నిలబడ్డాడు. మన శిక్ష తనపై వేసుకున్నాడు. ఆ శిక్షను తను సిలువలో ముగింపు పలికించేశాడు. అందుకని ఆ టైంలో విడిపోయినటువంటి మనం, దూరమైపోయిన మనం, దేవునికి, ఆయన సన్నిధికి దూరంగా బ్రతుకుతున్న వారిని దగ్గర చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేతిని విడిచిపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలుకుతుంటారో అప్పుడే మీకు తెలుసు కొంతసేపటికి తెర చీలినట్లుగా. ఏమిటి ఆ తెర అంటే ఆలయపు తెర. అప్పటి కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. అలాంటివేమీ లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని మందిరంలో వచ్చేటువంటి భాగ్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి దూరం అయిపోయారో, నా దేవా నా దేవా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని, ఆ చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే మనం దూరం అయిపోయిన మనం, తెర ఉంది మనకు అడ్డు. ఆ తెర చీల్చివేసి, ఆ తెరను చిరిగిపోయేటట్లుగా చేసి మనందరికీ ఆహ్వానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి దూరం అయిపోయాడు. ఒక నూతన నిబంధన ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఒక క్రొత్త సంఘ స్థాపనకై ఇక్కడి నుండి, ఎందుకంటే నా దేవా చెందుకు విడిచిపెట్టావు అన్న తర్వాత కొంతసేపటికి తెర చినిగిపోయింది. అంటే ఏం లేదు, తండ్రి చేతిని యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టి మనల్ని తనలోకి తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట పలికాడు. ఈ మాట ద్వారా తెర చినిగింది. ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరికి మందిరంలో అవకాశం దొరికింది. ఈ మాట ద్వారా అన్యులేమి, ఇజ్రాయిలేమి, ఎవరైనా ప్రభుని స్తుతించొచ్చు, ఎవరైనా నమ్ముకోవచ్చు. కుల, మత, రంగు, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ ఆహ్వానాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఈ మాట పలకవలసి వచ్చింది. అర్థమైందా? మనం దూరం అయిపోయాం. యేసుక్రీస్తు ప్రభువారి చేతిని తండ్రి విడిచిపెట్టింది మన చేతిని పట్టుకోవడానికే. మన చేతిని అందించడానికి యేసుక్రీస్తు ప్రభువు కూడా తల వంచి ఆయన దేవుని చిత్తమునకు లోబడ్డాడు. ఇక్కడ ఎందుకు ఇంత బాధగా, ఇంత వేదనలో ఆయన మాట అంటున్నాడంటే, పాపం యొక్క పరిణామం ప్రజలకు అర్థం కావాలని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే, పాపం ద్వారా దేవునికి దూరం అయిపోతారు. పాపం ద్వారా దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పనులు జరుగుతాయి. పాపం ద్వారా దేవుడు మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటది. పాపం అంత డేంజర్. పాపం యొక్క పరిణామం మనకు అర్థం అయ్యేటట్లుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఈ మాటలో పలకవలసి వచ్చింది. ఈ మాటలు చెప్పేటువంటి వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను కదా, ఎందుకు తండ్రికి యేసుక్రీస్తు గ్యాప్ వచ్చిందో మీరు చెప్పాలి. ఆ గ్యాప్ ద్వారా, అర్థమవుతుందమ్మా, ఆ గ్యాప్ ద్వారా మనమేం పొందుకున్నామో చెప్పాలి మీరు. ఆ గ్యాప్ ద్వారా మనమేం పొందుకున్నాం. షార్ట్ మెసేజ్లు ఇచ్చిన టైమును బట్టి మీరు ఈ 4వ మాటని ఇన్ని పార్టులుగా మీరు చేసుకోవచ్చు. దేవునికి ఎందుకు దూరం అయ్యాడో చెప్పాలి. ఆ దూరం అవడం ద్వారా మానవులమైన మనం పొందుకున్నదేంటి? ఏం పొందుకున్నాం? ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావచ్చు. కుల, మత, రంగు భేదం లేకుండా. ఎందుకంటే తెర చినిగింది. ఎవరికైనా అవకాశం ఉంది. ఇంకోటేందంటే ఆయన చేయి విడిచింది మన చేయి విడిచిపెట్టడానికి కాదు, మన చేయి పట్టుకోవడానికే. మన చేయి పట్టుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువారు చేతిని తండ్రి అయిన దేవుడు విడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఈ మాట ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు కూడా మీరు ధ్యానిస్తే ఇంకా మంచిది. దేవుడు ఈ వాక్యాన్ని మీ వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్.